Hello, hello, my dear students. హలో సార్ అమ్మా, ఇక్కడ ప్రైసింగ్ ఎస్ మెథడ్ సార్ పీడిఎఫ్ మీకు కనిపిస్తుందండి. ఎస్ సార్ పీడిఎఫ్ కాస్ట్ ఓరియంటెడ్ ఎస్ మెథడ్, సార్ కాస్ట్ ఓరియంటెడ్ మెథడ్ ఎస్ సార్ కాస్ట్ ప్లస్ మెథడ్ ఇది మీకు కనిపిస్తుంది, విజిబిలిటీ ఉందా? ఎస్ ఎస్ సార్ నో? సార్ విజిబిలిటీగానే ఉంది. ఓకేనమ్మా, ఎస్ ఓకే సార్ ఓకే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ సిస్టమ్ ఖరాబ్ అయ్యింది, మా మొబైల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, వన్ బై వన్ అండర్స్టాండ్ చేసుకోండి. కాస్ట్ ఓరియంటెడ్ మెథడ్, there is a traditional method for the product price. Okay, the major factor which influence the product price are the fixed cost and variable cost. Other overhead include the manufacturing the products. Let us now go through the different cost oriented pricing method below. Okay, where for example cost oriented methods is the రా మెటీరియల్ తీసుకున్న కాస్ట్ లో వేరియబుల్ కాస్ట్ కి ఏమా ఫిక్స్డ్ కాస్ట్. ఓకేమ్మా, అంటే ప్రాఫిట్ కి ఎంత అయితే కాస్ట్ పెట్టాలో, ఓకేమ్మా, ఒక నిర్దిష్టమైన కాస్ట్ అనేది మనం ప్రొడక్ట్ మీద ఇంప్లిమెంట్ చేయడానికి ఓవరాల్ కాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్నే కాస్ట్ ఓరియంటెడ్ మెథడ్స్ అంటారు. ఇందులో ఫస్ట్ కాస్ట్ ఓరియంటెడ్ మెథడ్స్ లో మనం చూసిన డయాగ్రామ్ లో కాస్ట్ ప్లస్ ప్రైజింగ్. ఫస్ట్ కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ చూద్దాం. కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ ఈజ్ ద one of the simplest way of the price determination. One of the simplest price determinations. A certain percentage of the cost is added as a profit margin to the value of the product to acquire the selling price. Okay ma, selling price తో పాటు మనకే ప్రాఫిట్స్ రావడానికే ప్రొడక్ట్ మీద కాస్ట్ మెన్షన్ చేసేది కూడా కొంత కాస్ట్ యాడ్ చేస్తారండి. దీన్నే కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అంటారు. ఓకేనమ్మా, సెల్లింగ్ ప్రైస్ తో పాటు మనకు కొంచెం ప్రాఫిట్ రావడానికి సమ్ మనీ యాడ్ చేసి, సమ్ కాస్ట్ యాడ్ చేసి, ఆ కాస్ట్ ప్లస్ ప్రొడక్ట్ కాస్ట్ కలిపి ప్రాఫిట్ రావడానికి మనం యాడ్ చేసి దాన్నే కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అంటాం. క్లియర్? నెక్స్ట్ మార్జినల్ కాస్ట్ ప్రైజింగ్. సార్ చూడండి, మార్జినల్ కాస్ట్ ప్రైజింగ్. The primary aim of the company adopting this pricing method is the meet itself marginal cost and overhead. The primary aim of the company adopting this pricing method is to meet marginal cost and the overhead. The marginal cost methods is the suitable for the entering the industries which are the dominated by the grand players, positioning a fierce competitions for the organizations to sustain a business. ఒకసారి చూడండి, మార్జినల్ కాస్ట్ ప్రైస్ అంటమ్మా కంపెనీలో వచ్చే పోటీని, కంపెనీలో వచ్చే ఆ ఓవర్గా ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్ ని ఏమా కస్టమర్స్ కి ఏ అయితే కావాలో ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ నెసెసిటీ ఎంతవరకు, ప్రొడక్ట్ నీడ్స్ ఎంతవరకు ఉందో తెలుసుకుని దాన్ని బట్టి కాస్ట్ ని మెన్షన్ చేయడాన్ని మేజర్ కాస్ట్ ప్రైజింగ్ అంటారు. క్లియర్? నెక్స్ట్ full cost pricing. Full cost pricing is the pricing method that many among the manufacturing firm adopt. It is based on the estimate unit cost of the product
which the normal level of the productions and sales. A profit margin is added to this unit cost. This method uses the standard costing techniques and works out the variable cost and the fixed cost involved in the manufacturing, selling, and administrating the product. The selling price of the product is decided by the adding the requirement margin towards the profit, such as the total cost. Full cost pricing అంటమ్మా మీకు క్లియర్ గా చెప్పాలంటే ఫుల్ కాస్ట్ ప్రైజింగ్ ఒక ప్రొడక్ట్ ని యూనిట్ వైజ్ తీసుకుని యూనిట్ మీద ఎంత కాస్ట్ పెట్టాలో యూనిట్ వైజ్ అంటే ఒక బండిల్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఉదాహరణకు మనకు క్లాత్ షోరూమ్కి వెళ్ళారనుకమ్మా, క్లాత్ వాళ్ళకి ఎలా వస్తుంది, ఒక బండిల్ వైజ్ వస్తుంది. బండిల్ వైజ్ అంటే యూనిట్ వైజ్ వస్తుంది. ఆ యూనిట్ వైజే వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఆ పర్చేజ్ చేసుకున్న దాన్ని యూనిట్ వైజే పర్చేజ్ చేసుకున్న దాన్ని సమ్ ప్రాఫిట్స్ యాడ్ చేసుకుని సేల్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటమ్మా, సెల్లింగ్ ప్రైజ్ ని యూనిట్ లో తీసుకుని ఆ యూనిట్ వైజ్ ఉన్న ఆ ప్రొడక్ట్ కి, ఆ బండిల్ ఆఫ్ ద ప్రొడక్ట్ కి సమ్ ప్రాఫిట్స్ యాడ్ చేసుకుని సేల్ చేసుకోవడాన్ని ఫుల్ కాస్ట్ ప్రైజింగ్ అంటారు. క్లియర్? నెక్స్ట్ అండి, కాంపిటీషన్ బేస్డ్ ప్రైజింగ్. Competition based pricing refers to the methods in which organization consider the price of the competition's product, a set of price of the own product. The organization may charge higher, lower, and equal price compared to the prices of its competitors. Okay, Namma? క్లియర్ అండి. కాంపిటీషన్ బేస్డ్ ప్రైజింగ్ లోనే ఉందండి. కాంపిటీషన్ ఎలాగ వస్తుందండి అంటే ప్రొడక్ట్ సేల్ చేయడంలో కాంపిటీషన్, కస్టమర్ యొక్క నీడ్స్ వాంట్స్ తగినట్టుగా ప్రొడక్ట్ పై కాస్ట్ పెట్టడం కాంపిటీషన్. అదే చెప్పింది, కాంపిటీషన్ ప్రొడక్ట్ సెట్ ఆఫ్ ద ప్రైజెస్ ఆఫ్ ద ఓన్ ప్రొడక్ట్. ద ఆర్గనైజేషన్ మీద చార్జ్ హయ్యర్, లోయర్ and equal price the compare the price of its competitions. ఓకే నండి, ఏదన్నా మన సొంత ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకున్నట్లయితే కాక దానిపై ధర నిర్ణయించి దానిపై దాని కాస్ట్ మనమే నిర్ణయిస్తాం. దానికి తగినట్టుగా ఎక్కువ కాస్ట్ కానీ లేదా తక్కువ కాస్ట్ కానీ ఈక్వల్ కాస్ట్ కానీ నిర్ణయిస్తాం. అంటే ప్రజెంట్ మనం చెప్పుకోవాల్సింది మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్న ప్రొడక్ట్. ప్రజెంట్ ఒక సోప్ ఉందమ్మా, ఒక సంతూర్ సోప్ అనేది ఉందనుకోండి, దానికి రిలేటెడ్ గా మీ కంపెనీ ప్రొడక్ట్ మార్కెట్ లో ఎస్టాబ్లిష్ చేసే ముందు ఏమని చెప్తున్నాడు, కాంపిటీషన్ బేస్డ్ ప్రైజింగ్ అంటే నువ్వు ప్రొడక్ట్ మార్కెట్ లో ఎస్టాబ్లిష్ చేసి సేల్ చేసుకోవడానికి దానిపై కాస్ట్ ఎలా పెట్టాలన్నాడు. ప్రజెంట్ ఉన్న ఆ సంతూర్ సోప్ కాస్ట్ కన్నా తక్కువ అన్నా పెట్టాలా, లేదా ఎక్కువ అన్నా పెట్టాలా, లేదా ఈక్వల్ గా పెట్టాలా, దాన్నే కాంపిటీషన్ బేస్డ్ ప్రైజింగ్ అంటారు. క్లియర్ అండి. నెక్స్ట్, కాంపిటీషన్ బేస్డ్ ప్రైజింగ్ లో ఎలా పెట్టాలనే దాన్ని సెలెక్టెడ్ వైడ్ ప్రైజింగ్ మెథడ్. సెలెక్టెడ్ వైడ్ ప్రైజింగ్ మెథడ్ అంటమ్మా, when it comes to industrial marketing or government project. ఇవి ఎక్కడ జరుగుతాయండి? ఇండస్ట్రియల్ మార్కెటింగ్ లో కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. చూడమ్మా, సమ్ రేషన్స్ ఇవ్వడం కానీ, సమ్ రేషన్స్ లో రైస్ ఇవ్వడం కానీ, ఇయ్యమ్మా రేషన్ ఇస్తూ ఉంటారు కదండి, అక్కడ వాళ్ళు వేసే ఏ ప్రొడక్ట్ కానీ ద సప్లయర్స్ నీడ్స్ బైట్ ద స్పెసిఫిక్ ప్రొడక్ట్ ప్రైస్ కానీ విచ్ ఈస్ assumed to be the lowest in the selected quotations కానీ సెలెక్టెడ్ ప్రైజింగ్ లో చూడండి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అమ్మా, ఇండస్ట్రియల్ మార్కెటింగ్ ఆర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, వాళ్ళు ఏదైతే సరఫరా చేస్తారో, ఎవరో గవర్నమెంట్ ఏదైతే సరఫరా చేస్తారో ఆ ప్రొడక్ట్ తగినట్టుగా
ఇది అంటాం కదమ్మా, కాంట్రాక్ట్ పాడడం అంటాం కదండి. కాంట్రాక్ట్ వైజ్ అంటే వేలం వేయడం, ఉత్పత్తిపై వేలం వేసి ఇయర్కి వచ్చి ఎంత ప్రోడక్ట్ మాకు సప్లై చేయాలి, దాని మీద ఎంత కాస్ట్ పెట్టాలి, దాన్నే సెలెక్టెడ్ బై ప్రైజింగ్ అంటారు. సెలెక్టెడ్ బై ప్రైజింగ్. ఓకేనండి. సెలెక్టెడ్ బై ప్రైజింగ్ అంటామో ఇప్పుడు రేషన్స్ అంటే మార్కెట్ ప్రభుత్వ ప్రాజెక్ట్ విషయాల్లో ఓకే అమ్మా, ఇటువంటి రేషన్ షాపుల్లో కానీ సమ్ ప్రొడక్ట్ సమ్ పీపుల్ కి ఇస్తూ ఉంటారు చూడండి. అటువంటి ప్రొడక్ట్ ని గవర్నమెంట్ ఎలా పర్చేజ్ చేస్తుంది అంటే ఒక వేలం రూపంలో పర్చేజ్ చేస్తుంది. ఓకేనండి. అటువంటి దాన్ని సెలెక్టెడ్ బై ప్రైజింగ్ అంటారు. గోయింగ్ రేట్ మెథడ్స్. నెక్స్ట్ గోయింగ్ రేట్స్ మెథడ్స్. Follow the crowd methods is based on the market competitions. Okay, follow the crowd methods is based on the market competition, where the company price its product similarly to the competitors is the product price. If the market leaders reduce the price of its product, the organizations also need to decrease its product price. Even the later the cost of the production is high. It is a going rate methods అని. గోయింగ్ రేట్స్ మెథడ్స్ మనం క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడో ఆ ఎంటర్ప్రెన్యూర్ మార్కెట్ కి తగినట్టుగా ప్రొడక్ట్ మీద కాస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారండి. ఓకేనమ్మా. మార్కెట్ లో ఉన్న తన ప్రొడక్ట్స్ సెల్లింగ్ తక్కువ అనుకోండి, సెల్లింగ్ అంటే తక్కువగా అమ్ముడవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడండి, దానికి మార్కెట్ లో ఉన్న స్ట్రాటజీని బట్టి దాని కాస్ట్ ని తగ్గించుకుంటాడు. మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్ కాస్ట్ తగ్గితే, అంటే మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్ సప్లై తగ్గితే ఆటోమేటిక్ గా కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ మీద కాస్ట్ కూడా తగ్గించాలి. దీన్నే గోయింగ్ రేట్ మెథడ్స్ అంటాం. ఓకేనమ్మా. కంపెనీ తన ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ని, తన ప్రొడక్ట్ ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా కూడా ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయవలసిన ప్రొడక్ట్ ని తక్కువగా ప్రొడ్యూస్ చేసే అవసరం కూడా ఉంది. దాన్నే గోయింగ్ రేట్ మెథడ్స్ అంటాం. నెక్స్ట్ డిమాండ్ బేస్డ్ ప్రైజింగ్. Demand based pricing refers to the pricing method in which the price of the product is finalized according to its demand. డిమాండ్ అంటేనే మనకు డిమాండ్ అంటే ఎక్కడ ఉంటుందండి, మనకి ఆటోమేటిక్ మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్ ప్రజెంట్ ఉన్న ప్రొడక్ట్ కి, ప్రజెంట్ వచ్చిన ప్రొడక్ట్ కి, ప్రజెంట్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీకి, క్వాంటిటీకి, ప్రైసింగ్ కి మధ్య డిఫరెన్స్ ని డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్ అంటారు. డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్ రిఫర్స్ టు ద ప్రైసింగ్ మెథడ్ in which the price of the product is the finalized according to its demand. If the demand of the product is more, an organization refers to set higher price for product to gain profit. Whereas if the demand of the product is less, the lowest price are charged to attract the customer. Okay, ఇందులోనే మళ్ళీ క్లియర్ అమ్మా. డిమాండ్ బేస్డ్ ప్రైస్ అంటే మన ప్రొడక్ట్ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ సమయంలో ఆ కంపెనీ ఫైనాన్షియల్ మేనేజర్ ఏం చేస్తాడండి, ఆల్రెడీ మన ప్రొడక్ట్ మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఆ టైంలోనే వాడు ప్రాఫిట్ పొందడానికి ఏం చేస్తాడండి, ప్రొడక్ట్ యొక్క కాస్ట్ పెంచుతాడు, లేదా ప్రొడక్ట్ యొక్క కాస్ట్ తగ్గిస్తాడు. అంటే
ప్రోడక్ట్ యొక్క కాస్ట్ తగ్గించిన ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయి ప్రాఫిట్ రావడం ఉంటుంది. ఆల్రెడీ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఉంది కాబట్టి ప్రోడక్ట్ మీద కాస్ట్ పెంచిన ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ సేల్ అవుతూ ఉంటుంది. దీనే డిమాండ్ బేస్డ్ ప్రైజింగ్ అంట. డిమాండ్ బేస్డ్ ప్రైజింగ్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. పర్సీవ్డ్ వాల్యూ ప్రైజింగ్, ఇంకోటి డిఫరెన్షియల్ ప్రైజింగ్. పర్సీవ్డ్ వాల్యూ ప్రైజింగ్ చూడండి. Perceived value price. In this pricing method, the manufacturing decide the price on the basics of the customer perception of the goods and service, taking into the consideration all the elements such as the advertising, promotional tools, additional benefits, quality, product quality, the channel of the distribution, etc. that influence the customer perception. Clear అండి? పర్సీవ్డ్ వాల్యూ ప్రైజింగ్ అంటే అమ్మా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ప్రొడక్ట్ యొక్క క్వాంటిటీని బట్టి ప్రొడక్ట్ పై కాస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. దాన్నే ప్రైసింగ్ వాల్యూ పర్సీవ్డ్ వాల్యూ ప్రైజింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, customer buy the Sony product despite less price product available in the market. This is because the Sony company follow the perceived pricing policy wherein the customers is willing to pay extra for the better quality and the durability of the product. ఓకేనమ్మా? ఇప్పుడు డిమాండ్ అంటే ఏంటండి? డిమాండ్ ఎక్కడ వస్తుందండి? ప్రొడక్ట్ క్వాలిటీ లేదా క్వాంటిటీని బట్టి డిమాండ్ వస్తుంది. అది ఎక్కడ అంటున్నాడు? సమ్ కస్టమర్ బై సోనీ ప్రొడక్ట్. సోనీ ప్రొడక్ట్ చూడండి, ఇప్పటికి కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గదండి. దాని కాంపిటీషన్ ఇప్పుడు దానికి ఉన్న గ్రేడ్ ఎటువంటిది, దానికి ఉన్న గ్రేడ్ అనేది అలాగే ఉంటుంది సోనీ ప్రొడక్ట్స్. ఓకేనా? ఎందుకంటే దాంట్లో ఉన్న క్వాలిటీ క్వాంటిటీ డిక్రీజ్ కానీ ఎప్పుడూ డిక్రీజ్ అవ్వదండి. కానీ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కానీ డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో సోనీ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని బట్టి కాస్ట్ ఎంత పెట్టినా ఆటోమేటిక్గా సోనీ అనే ప్రోడక్ట్కే ఎక్కువ సేలింగ్ జరుగుతూ ఉంటాయండి. దాన్నే పర్సీవ్డ్ వాల్యూ ప్రైజింగ్ అంటాను. పర్సీవ్డ్ వాల్యూ అంటే వాల్యూ ప్రైజింగ్ అన్న ఓకే. మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. డిఫరెన్షియల్ ప్రైజింగ్. డిఫరెన్షియల్ ప్రైజింగ్ అంటే చూడండి ఒకసారి. This pricing method is adapted when different prices have to be charged from the different group of customers. ఓకేనండి? ఎలా చార్జ్ చేస్తారంటే వీళ్ళు డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ పెట్టమ్మా డిఫరెన్స్ ప్రైజెస్ చార్జ్ చేస్తారు. The price can also vary with respect to the time, area and the product form. Time, ఆ టైంలో బట్టి, ఆ ఏరియాని బట్టి, ఆ ప్రొడక్ట్ ఎక్కడైతే ఉందో ప్రొడక్ట్ కంపెనీని బట్టి కూడా డిఫరెంట్ పీపుల్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ఛార్జెస్ వసూలు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియల్ ప్రైజింగ్ ఈజ్ ద మినరల్ వాటర్. చూడండి, మినరల్ వాటర్ ప్రైజింగ్ చూడండి, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కాస్ట్ ఉంటూ ఉంటుంది. ద ప్రైజ్ మినరల్ వాటర్ వేరియస్ హోటల్స్, రైల్వే స్టేషన్స్, రిటైల్ స్టోర్స్. చూడమ్మా, రైల్వే స్టేషన్స్ లోను, రిటైల్ స్టోర్స్ లోను, హోటల్స్ లోను మినరల్ వాటర్ బాటిల్ 20 రూపీస్ ఉన్నా వాడు 30 రూపీస్ 40 రూపీస్. సమ్ థియేటర్స్ చూడండి, మూవీస్ థియేటర్స్ లో చూడండి, ఒక డ్రింక్ బాటిల్ ఎలా ఉంటుందో 20 రూపీస్. దాని మీద కాస్ట్ 20 రూపీస్ అయినా కానీ వాడు సేల్ చేసేది 40 రూపీస్ అలా చేస్తారు. అలాగే రైల్వే స్టేషన్ లో చూడండి, రైల్వే స్టేషన్ లో ఒక్కో ప్రోడక్ట్ వాటర్ బాటిల్ ప్రోడక్ట్ 25 రూపీస్ 30 రూపీస్ ప్రైస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. దాన్ని డిఫరెన్షియల్ ప్రైజింగ్ అంటారు. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎక్స్ట్రా ఛార్జెస్ ఛార్జ్ చేయడాన్ని డిఫరెన్షియల్ ప్రైజింగ్ అంటారు. నెక్స్ట్, స్ట్రాటజీ బేస్డ్ ప్రైజింగ్. క్లియర్ అండి? స్ట్రాటజీ బేస్డ్ ప్రైజింగ్ అంటే the price, the value that is put on the product
or service, and it is result of the complex set of the calculations, research, and understanding and risk taking ability. Clear? Risk taking ability. A pricing strategy takes into the account segment ability to pay, market conditions and competition access, trade margins and input cost, and among these two others. It is targeted at the defined. It is the targeted at the defined customers and the against the competition. Looking in the strategy based pricing. Strategy based pricing. Strategy అంటే మనకు అర్థమైపోతుంది. అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ బట్టి, కాంపిటీషన్ బట్టి, ప్రొడక్ట్ కాస్ట్ బట్టి, ప్రొడక్ట్ క్వాలిటీ, క్వాంటిటీ బట్టిన ఓకేమ్మా అసలు మార్కెట్ లో కస్టమర్ యొక్క వాంట్స్, నీడ్స్ ని ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుని సమ్ స్ట్రాటజీని ఉపయోగించి కాస్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడం ఉంది. సమ్ కాస్ట్ ని ప్రొడక్ట్ మీద ఎస్టాబ్లిష్ చేయడాన్ని స్ట్రాటజీ బేస్డ్ ప్రైజింగ్. ఇందులో టూ టైప్స్, స్కిమ్మింగ్ ప్రైజింగ్ అండ్ పెనట్రేషన్ ప్రైజింగ్. స్కిమ్మింగ్ ప్రైజింగ్ అండ్ పెనట్రేషన్ ప్రైజింగ్. స్కిమ్మింగ్ ప్రైజింగ్ అంటే చూడండి, స్కిమ్మింగ్ ప్రైజింగ్ aims at the higher price, higher profit in the early stage of the marketing of the product. As the word skimming indicate, the methods literally skims the market in the first instance through the high price and the subsequently settle down for the lower price. In other words, the methods profitability steps in the opportunities for selling at higher price to those the segment of the market which do not bother much about price. Clear? You should understand this. Sarah, skimming price అంటే మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చింది. మార్కెట్ లో ఒక ప్రొడక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, ఒక ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని మీద కాస్ట్ ని ఎక్కువగా పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకేనేమో, ప్రొడక్ట్ కాస్ట్ ని ఎక్కువగా పెట్టి ఇంట్రడ్యూస్ చేసి ప్రొడక్ట్ ఆల్రెడీ సమ్ కస్టమర్ యూజ్ చేసినప్పటికీ ఏం చేస్తారండి, ఇంకా కస్టమర్స్ ని పెంచుకోవడానికి ఏం చేస్తాడండి వాడు, అప్పుడు పెట్టిన కాస్ట్ ని ఎప్పుడైతే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ పెట్టి ప్రొడక్ట్ ని మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తాడో ఆ తర్వాత ఏం చేస్తాడండి, ప్రొడక్ట్ కాస్ట్ తగ్గిస్తాడు. ప్రొడక్ట్ కాస్ట్ తగ్గిస్తే ఆటోమేటిక్ ఏం చేస్తారండి, కస్టమర్స్ పెరుగుతారు, ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే స్కిమ్మింగ్ ప్రైజింగ్ ఎయిమ్స్ అంటారు. అదే చెప్తున్నాను. As the word skimming decide the methods skim the market in the first instance to the higher price through higher price and the subsequent settle down for the lower price. Clearly, for example, when the new product is the luxury item enjoying the patrons of an affluent, the price incentive segment of the market, the firm can go for the skimming strategy. That equal to skimming price. Skimming price equal to product మీద కాస్ట్ ఎక్కువ పెట్టి ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత కస్టమర్స్ పెరిగిన తర్వాత ప్రొడక్ట్ కాస్ట్ తగ్గించడం, స్కిమ్ చేయడం అంటాం కదండి, అలాగే స్కిమ్మింగ్ ప్రైజింగ్. ఓకేనమ్మా. డిఫరెన్షియల్ ప్రైజింగ్ ద సెకండ్ స్ట్రాటజీ ఏంటి, పెనట్రేషన్ స్ట్రాటజీ. ఓకేమ్మా, పెనట్రేషన్ స్ట్రాటజీ అంటే ఏమీ లేదండి, స్కిమ్మింగ్ స్ట్రాటజీకి ఆపోజిట్. దట్ ఈక్వల్ టు పెనట్రేషన్ స్ట్రాటజీ. అంటే అక్కడ స్కిమ్మింగ్ ప్రైజింగ్ లో ఏం చెప్పుకుంటామండి, ప్రొడక్ట్ మీద ఎక్కువ కాస్ట్ పెట్టి తర్వాత కాస్ట్ తగ్గించుకోవడం. పెనట్రేషన్ స్ట్రాటజీ అంటే స్టార్టింగ్ లో తక్కువ కాస్ట్ నుంచి నెక్స్ట్ 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ ప్రొడక్ట్ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి పెనట్రేషన్ ప్రైజింగ్ అంటారు. దీన్నే ప్రజెంట్ జరుగుతున్న మార్కెట్ కండిషన్స్ అంటారు. పెనట్రేషన్ ప్రైసింగ్, యాజ్ ద నేమ్ ఇండికేట్స్, seeks to achieve greater market penetration through relatively low prices. It is the opposite of the skimming pricing. Clear?
This methods too equal to useful in the pricing of the new product under the certain circumstances. For example, when the new product is not the luxury items, there is no affluent price incentive segment backing it, but is capable of the bringing in the large value of the sales. The firm can choose the penetration pricing and they make the large size sales at the reasonable price before the competitors enter into the market with the similar product. ప్రొడక్ట్ మీద తక్కువ కాస్ట్ నుంచి నెక్స్ట్ అలా కాస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడానికి పెనెట్రేషన్ ప్రైసింగ్. అదే కాక స్కిమ్మింగ్ అంటే ఫస్ట్ ఎక్కువ కాస్ట్ ని ప్రోడక్ట్ మీద పెట్టి తర్వాత తగ్గించుకుంటూ రావడాన్ని స్కిమ్మింగ్ ప్రైసింగ్ అంటే. ఇలా డిఫరెంట్ ప్రైసింగ్ ఆఫ్ ద ప్రైసింగ్ మెథడ్స్ మనం ఏదైనా ఒక స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ అవుతే కాక మనం ఉపయోగించడం జరుగుతుంది. దీన్నే ప్రైసింగ్ మెథడ్స్, కాస్ట్ ఓరియంటెడ్ మెథడ్స్, కాస్ట్ఫుల్ మెథడ్స్. ఇలాగ మనకు మీకు ఆల్రెడీ డయాగ్రామ్ మెన్షన్ చేసామండి. ఒక్కసారి మీరు ఈ పీడిఎఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఈ పీడిఎఫ్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఒకసారి, క్లియర్ గా ఈజీగా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనమ్మా, టుడే ఇది టాపిక్స్ తో థర్డ్ యూనిట్ క్లోజ్ అయ్యిందండి. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్ లో దీని మీద క్వశ్చన్స్ కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ప్రైజింగ్ మెథడ్. ఎస్ఏ కింద రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.